రేవంత్ రెడ్డికి బీజేపీలోకి పోయే ఆలోచన ఉన్నదా లేదా గాని పువ్వు గుర్తు పార్టీలు మాత్రం సీఎం కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి పోయినట్టే చేస్తున్నారు. ఇగో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఏమంటున్నాడా ఇనుండ్రి. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం. ఓ రాష్ట్రానికి సీఎంగా చేసిన మనిషి పార్టీ మారుతా అంటే ఆ పార్టీ వాళ్ళు ఎందుకు వద్దంటారు? ఖచ్చితంగా రమ్మనే అంటారు. అయితే రేవంత్ రెడ్డి పార్టీ మారే ఆలోచన చేస్తున్నాడా అనేదే ఇక్కడ పాయింట్. సరే, అరవింద్ చెప్పినట్టు పార్టీ మారుతాడనే అనుకుందాం. బీజేపీ పార్టీకి పోతే రేవంత్ రెడ్డికి వచ్చే కొత్త లాభం ఏంటిది? ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఉన్నాడు. ఇంతకంటే పెద్ద పదవి కావాలంటే కేంద్ర మంత్రి కావచ్చు అని అనుకుందాం కాసేపు. అయినా అది ఇప్పటికిప్పుడు జరిగే పనేనా? దానికి ఎంపీ పదవి ఉండాలి. అంటే ఇప్పటికిప్పుడు సీఎం పదవికి రాజీనామా చేసి ఏదన్నా ఖాళీ అయిన సీటులో పోటీ చేసి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కావాలి. ఇదంతా జరిగే పనేనా? కాబట్టి రేవంత్ రెడ్డి బీజేపీకి పోవుడు అనేది ఉత్తముచ్చట. చీకట్ల బాణం వేసినట్టు ఎంపీ అరవింద్ మాట్లాడింది కావచ్చు గాని పార్టీ మారుడు లేదు పాడు లేదు అని అంటున్నారు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నోళ్ళు. అయితే ప్రధానమంత్రికి ప్రపంచ దేశాల అధ్యక్షులే కుర్చీలు చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి కలవడా అనే విషయం మీద పార్టీ మారే ముచ్చట చెప్పిండు. అదేంటిదో కూడా ఒకసారి ఇనుండ్రి. చెటాకు మెదడు ఉన్నాడు ఎవడైనా ప్రపంచంలో మోడీతోటి మంచిగా ఉంటారు. ట్రంప్ పుట్టినే మంచిగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి లెక్కన ఇప్పుడు ఇట్లా కూర్చుంటాను పోతే మోదీ వెనకకొచ్చి కుర్చీ తాగుతున్నాడు, కుర్చీ కూర్చోబెడుతున్నాడు ట్రంప్. ఈ రేవంత్ రెడ్డి కలిస్తే ఏమవుతుంది? అదన్నట్టు ముచ్చట. అయితే ఇట్లా మాట్లాడు బీజేపీ పార్టీలకు అలవాటే. మంచిగున్న పార్టీలలో పుల్లలు పెట్టి నిలువున శీర్షుడు కామనే. మహారాష్ట్రలో చూడలేదా, మధ్యప్రదేశ్ లో చూడలేదా అని అంటున్నారు ఇంకొంతమంది.